రఘులాంటి జర్నలిస్టులకు అండగా మల్లిగాడు. నేను మొన్న ఒక విషయం మీకు అసలైన విషయం చెప్పుడు మర్చిపోయినా మొన్న ఈ రగ్గాని గురించి చెప్పేటప్పుడు. అయితే రగ్గాడు అని ఎందుకంటానంటే తోటి జర్నలిస్ట్ అయినప్పటికీ వాడిని ఎందుకు నేను కొంత దురుసుగా మాట్లాడుతున్నా అంటే ఈ రగ్గాడు అనేటోడు వీడు ఎంత లుచ్చగాడు అంటే వీడు ఎంతటి లుచ్చగాడు అంటే మల్లిగాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అర్ధరాత్రి 2:30కు ఫోన్ చేసిండు వీడు. అర్ధరాత్రి 2:30కు నాకు ఫోన్ చేసిండు. ఎందులో చేసిండు? వాట్సాప్ కాల్ చేసిండు. మామూలు కాల్ చేస్తే దొరికిపోవు కొడుకు. వాట్సాప్ కాల్ చేసి ఏమంటాడు అంటే ప్రవీణ్ ఇక మల్లిగా నిడిచిపెట్టొద్దు, ఇదే కరెక్ట్ టైం, వాని దొంగతనాన్ని మొత్తం బయట వేసేదానికి ఇదే కరెక్ట్ టైం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు ప్రవీణ్ వాడిని అన్నాడు. నేను ఒక్కటే మాట అన్నా, నువ్వు విడిచిపెడతావు కావచ్చు కానీ నేను విడిచిపెట్టే రకం కాదు, వాడు ఎంత దొంగ అనేది నాకు ఈ 5-6 నెలలని తెలిసింది. నువ్వంటే వానితో 5-6 సంవత్సరాలుగా ఉన్నావు కావచ్చు కానీ తెలిసినా కూడా నువ్వు వాని మీద ఏనాడు వీడు దొంగ అని చెప్పలేదు. కానీ నేను మాత్రం వాని దొంగతనాన్ని బయటెత్తా ప్రజల ముందట. దానికోసం ప్రజలు ఫస్ట్ నన్నే చెడుగా అనుకోవచ్చు అని చెప్పిన. అంటే ఇడిచిపెట్టదు ప్రవీణ్, ఇదైతే ఇడిచిపెట్టదు ప్రవీణ్, వాడు చాలా పెద్ద దొంగ అవుతాడు, ఇడిచిపెట్టద్దు అన్నాడు. అయిపోయిందా? అయిపోయినాక 4 రోజులు కాలేపోయి మల్లిగాని ఆఫీస్లో మల్లిగానితో ఇంటర్వ్యూ పెడతాడు ఈ దొంగ. ఇక ఏం చేసిన అంటే ఒక 2-3 రోజులు చూసి 4-5 రోజుల తర్వాత ఫోన్ చేసిన వీనికి రగ్గానికి, నాకు ఒక ఇంటర్వ్యూ పెట్టు తొలి వెలుగులో అని చెప్పిన. అప్పటికే నాకు టాప్ తెలుగు వాళ్ళు, మిర్రర్ టీవీ వాళ్ళు, ఇటు 10 టీవీ మీడియా ఛానల్స్ వీళ్ళందరూ నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎందుకు మల్లిగాని మీద ఎదురు తిరిగినామని నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పుడు పెద్ద హాట్ టాపిక్ అవుతుంది సోషల్ మీడియాలో మల్లిగానికి నాకు మధ్య జరిగే ఈ పోరాటం. వీడు కథం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎందుకంటే వీను మల్లిగాని దగ్గర ఒక కోటి నుండి 2 కోట్లు తీసుకున్నాడు తెలిసింది. తీసుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను బయటకు వచ్చి వీని దందా అంతా బయట వేసినా కదా, ఖచ్చితంగా 4 రోజులల్లో మల్లిగాడు జైల్లోకి పోతారని అందరికీ తెలుసు. 4 రోజుల్లో మల్లిగాడు ఖచ్చితంగా జైల్లో పడతారని తెలుసు. ఇక తెలిసినప్పుడు ఏం చేసిండు, మల్లిగాడు వీని పిలిపించుకొని, రఘు మనం అంతా జర్నలిస్టం, నీకు నాకు నా పట్ల నీకేమైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించు, నేను 1 కోటి రూపాయలు ఇస్తా. ఇప్పుడు క్యూ న్యూస్లో రోజు నువ్వు వార్తలు చదవాలంటే ఒక వారం 15 రోజులు చదివిండి దొంగ అక్కడ వార్తలు చదివి సెట్ కాదు, వీనికి మనకు సెట్ కాదు, వాని దందా వేరే మన దందా వేరే అనుకొని అక్కడ బంద్ పెట్టి తొలి వెలుగు ఛానల్కి రగ్గాడు చేసేటప్పుడు తొలి వెలుగు ఛానల్కి 4 సార్లు స్ట్రైక్స్ వేయించిండు. 4 సార్లు కాపీ రైట్ స్ట్రైక్స్ వేయించిండు ఈ దొంగ 4 సార్లు స్ట్రైక్స్ వేయించిండు. వేపిస్తే ఇదే తొలి వెలుగు రగ్గాడు నాకు ఫోన్ చేసిండు, మేము ఖమ్మం పాదయాత్రలో ఉన్నాం, భద్రాచలం నుండి పాదయాత్రలో పోతున్నాం, దయచేసి ప్రవీణ్ ఆ స్ట్రైక్స్ తీసేయమనండి ప్రవీణ్. తీసేస్తలేడు ఆ స్ట్రైక్స్ అంటే నేను పక్కనే ఉన్నాడు. అవునా కాపీరైట్ స్ట్రైక్స్ కొట్టించినవాడు నిజమేనా అంటే, వాడు కోదండరామిరెడ్డి గెలుస్తాడని ఇంటర్వ్యూ పెడతాడా అన్న వాడు కోదండరామిరెడ్డి ఇంటర్వ్యూ పెట్టి కోదండరామిరెడ్డి గెలవబోతున్నాడని వాళ్ళతో చెప్పిస్తాడా అన్న అంటే, అరే వారే అవులే, ఇప్పుడు ఎవరు ఛానల్ అన్నాక అందరిని తీసుకొస్తారు అభ్యర్థులను, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, జర్నలిస్ట్గా ఎవరిని వాళ్ళు చెప్పుకుంటారు మన ముందరికి వచ్చి. ఒకవేళ నీకు ఇంటర్వ్యూ కావాలంటే నువ్వు, లేదా నీ తరపున నన్ను పంపి నేను పోయి మాట్లాడతా, ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు పోయి మాట్లాడతారు, మల్లిగాడే గెలవబోతుండని, దానికి స్ట్రైక్స్ వేయించడం ఏంటి రావులే. ఒక ఛానల్ ఎంత కష్టపడితే డెవలప్ అవుతుందో తెలియదా రావులే నీకు అని చెప్తే, సాయంత్రం మళ్ళా స్ట్రైక్ తీసేసినాక అన్న స్ట్రైక్స్ తీసేసిన చెప్పమన్నాను. అవి అన్ని రకాలుగా రగ్గానికి పరోక్షంగా నేను సహాయపడితే వీడు మల్లిగాని కాళ్ళు మొక్కి మల్లిగానితో దందాలు చేసుకుంటా, మల్లిగాడు సొక్కం పోస వీడు సొక్కం పోస అని చెప్పి. ఇంకొకటి ఉంటుంది మీకు దయచేసి ప్రజలారా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పోరడు ఉంటాడు మల్లిగానికి పుట్టినట్టే ఎత్తడు వాడు, తిరుపతి అని మల్లిగానికి పుట్టినట్టే ఎత్తడు వాడు చాలా పెద్ద దొంగవాడు, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద దొంగవాడు. మల్లిగాని ఏమన్నాడు, నా జోలికత్తే అమ్మను అక్కను ఎవరని చూడకుండా తిడతా అన్నాడు. మన ఛానల్నే వేసినాం ఉంటుంది చూడండి. వాడే పోరాడు దొంగ, మళ్ళీ ఒక కొత్త వేషం కడతాను, సేమ్ మల్లిగాని లెక్కనే మాట్లాడతాడు వాడు, సేమ్ ఇక వానికే పుట్టినట్టు, వాని గొంతులకెళ్ళి ఉసిపడ్డట్టు ఏం లేదు. వాడు ఇంటర్ ఫెయిల్ అయ్యిండు, 10th పాస్ కాడు వాడు, ఇంటర్ ఫెయిల్ కాడు వాడు. ఏంటంటే ఈ దొంగను చూసి చెడిపోయాను పాపం, ఈ దొంగను చూసి చెడిపోయాను. సేమ్ ఇట్నే అంటాడు, ఏమో ఏదో అంటాడు వాడు, ట్రూత్ చెడిపోచ్చి
అంటాడు వాడు. అంటే వాడు చెప్పేటి అన్ని జెన్యూన్ స్పెల్లింగ్. కాబట్టి వాడు దొంగ, వాడు వీడు వీడు తొలివెలు రగ్గాడు, వాడు వీడు వీళ్ళంతా దొంగలు. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. వీళ్ళకు వాదం కానీ పేద ప్రజల పట్ల ఒక అవగాహన కానీ వీళ్ళకి లేదు. వాదం అంటే ఏదో ఒక స్టాండు, తెలంగాణ స్టాండా, బహుజనవాదం స్టాండా అంటే తెలంగాణ స్టాండ్ మీద ఉండి బహుజనవాదం ఎత్తుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న అత్యధిక ప్రజలు బహుజనులే కాబట్టి. కాసేపు బీజేపీ స్టాండ్ వింది, కాసేపు కాంగ్రెస్ స్టాండ్ వింది, కాసేపు వీడు సొంత పార్టీ పెడతానన్న స్టాండ్ వింది, కాసేపు 7200 స్టాండ్ వింది, కాసేపు అంగిలాగు సిద్ధాంతం వింది, కాసేపు అంబేద్కర్ సిద్ధాంతం వింది, కాసేపు ఆర్టీఆర్ అంటాడు. అన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు. ఇక వీడాట ఓడిచ్చింది వీడేనాట, బీఆర్ఎస్నేనాట. వీడు బీఆర్ఎస్ ఓడిచ్చింది వీడేనాట. ఎట్లా చెప్పుకుంటానంటే ఒక అర్ధగంట ప్రోగ్రాం దీని మీద పెట్టి ఇక నేనే ఇక్కడ ముందు మాట్లాడడానికి ముందు కేటీఆర్ అన్నకు బుద్ధి లేదు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఓడిపోతారా? ఎంత చెప్పినా యూట్యూబ్ ఎంతమంది చూస్తారా? మొత్తం రోజంతా లెక్కేసి చూడండి. ఆల్ యూట్యూబ్ ఛానల్స్ కలిసి రోజు మొత్తం 5-6 లక్షల మంది చూస్తారు గంతే. యూట్యూబ్ ఛానళ్ళు కొంత నెగిటివ్ ప్రచారం చేసినా అది నిజం. కొంతమంది విద్యార్థుల మెదళ్లలో విషాన్ని నింపినాయి. ఏది మల్లిగాన్ ఛానల్ ఒకటి, తొలి వెలుగు గాన్ ఛానల్ ఒకటి, ఈ మధ్య వైఆర్ టీవీ అని ఒకటి ఉంది కదా, రంజిత్, ఆయన మొన్నటిదాకా కేసీఆర్ తిట్టిండు. ఇప్పుడు ఈ 4 రోజులకి ఏదో అద్భుతం జరిగిపోయినట్టు బాపు నువ్వే రావాలే, నువ్వే కూర్చోవాలే అంటాడు. అంటే మళ్ళీ ఏదో ఎత్తుకున్నారు లంగా కథలు. ఈయన అనడానికే బుద్ధి లేదు. మేము 22 మెడికల్ కాలేజీలు పెట్టడానికి బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెడితే గెలిచేటోళ్ళం. ఇదే అన్న నువ్వు మాట్లాడవలసింది కేటీఆర్ అన్న. ఒక మంత్రిగా చేసినోనివి, ఒక ఐటీ మంత్రిగా ఉన్నోనివి, గీదా గీ తెలివా? యూట్యూబ్ ఛానల్ పెడితే గెలుస్తాయా? మేము ప్రజలకు ఎందుకు దగ్గర లేము, కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేకపోయినాం, ఇవి మాట్లాడతలేరు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఓడిపోయినలాట. ఈ మాట వరకు వీనికి సందు దొరికింది. చాలు మనమేడో కొట్టినాం బీఆర్ఎస్ అని వీడు ఎగిరిపోతాను.